అందరికీ. నా పేరు హర్ష. సో ఇవాళ ఈ వీడియోలో మనం 10th క్లాస్ రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉండాలి అనేది చూద్దాం. సో ఇంకా మన 10th 6 months అనేది టైం ఉంది. ఈ 6 monthsలో మీరు ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం చేద్దాం. సో ఇవన్నీ నా పర్సనల్ బేస్డ్ ఎక్స్పీరియన్సెస్ మీద నేను చేస్తున్న వీడియోస్. ఎక్కడి నుంచి తెచ్చినవి కాదు, ఎవరి నుంచి తీసుకున్నవి కాదు. ఈ విధంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు లాస్ట్ వరకు చూసి ఇది మీ లైఫ్లో ఇది అప్లై చేయగలిగితే మీ 10th క్లాస్ అనేది మంచి వేలో వెళ్తుంది. 550 మార్క్స్ ప్లస్ అనేది మీరు ఖచ్చితంగా సాధించగలరు. సో ఈ రోడ్ మ్యాప్ అనేది మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి వై 6 months ఈజ్ ఇనఫ్. ఎందుకు 6 months అనేది ఇనఫ్ అంటే, మన టైప్లో అన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఒకటి టాపర్ అయి ఉంటారు, లేదా యావరేజ్ అయి ఉంటారు, లేదా డల్. ఈ ప్రతి స్టూడెంట్లో ఏదైనా ఇప్పుడు అయిపోయిన ఇప్పుడు 10th క్లాస్ ఇంతవరకు అయిన దానిలో ఎవరు అసలు ఏం ప్రిపేర్ అవుతారు కనీసం బేసిక్గా తెలిసి ఉంటుంది కదా. సో ఆ బేసిక్ని స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి అప్లై చేయగలిగితే 6 months అనేది చాలా ఇనఫ్ టైం అండ్ మోర్ దాన్ ఇనఫ్. నాట్ ఓన్లీ ఇనఫ్, మోర్ దాన్ ఇనఫ్. ఈ 6 monthsలో పర్ఫెక్ట్గా వర్క్ చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. సో ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్ టైం. ఎప్పుడైనా మనం చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేయాలి, కానీ దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అన్నిటి హార్డ్ వర్క్తో వచ్చేది. హార్డ్ వర్క్లో ఒక టాపిక్ మనం 5 hours ప్రిపేర్ అయ్యి కష్టపడి చదివేసామంటాం, కానీ మనకి ఏం గుర్తుండదు లాస్ట్లో. అదే స్మార్ట్ వర్క్ చేయండి, ఒక 2 hours అదే 1 hourలో కంప్లీట్ చేయండి, అది చాలా బాగా గుర్తుంటుంది. టైం సేవ్ అవుతుంది అండ్ వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైనా చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. నెక్స్ట్, డోంట్ మేక్ ద డేస్ కౌంట్. అంటే 6 months ఉంది కదా అని రోజులు కౌంట్ చేయొద్దు. మీరు ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారు, ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు ఎంతసేపు చేశారు, రేపు ఎంతసేపు చేస్తున్నారు అనేది మీరు కౌంట్ చేసుకోవాలి. కన్సిస్టెంట్గా ఎంతసేపు చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు అనేది మీరు కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు వదిలేసి లాస్ట్లో చూసుకుందాంలే అనుకుంటే మీకు టెన్షన్ పడి మార్క్స్ తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు. ఇప్పటి నుంచి చేయగలిగితేనే లాస్ట్లో ఎగ్జామ్ బాగా రాయగలరు, మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. టైం ఉన్నప్పుడు వదిలేసి లాస్ట్లో చేసుకుందాం అంటే ఎవ్వరూ చేయలేరు. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉండాలి ప్లాన్ అనేది. phase 1 అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ రోడ్ మ్యాప్ ఆర్ ప్లాన్. phase 1 అంటే month 1 to 2. అంటే ఏ మంత్స్ అవ్వచ్చు అవి? ఇది ఆగస్ట్ కాబట్టి phase 1 అంటే సెప్టెంబర్ టు అక్టోబర్. ఈ phase 1లో మనం చేయాల్సింది ఏంటంటే, ఒక బిల్డింగ్ కడితే ఫౌండేషన్ ఎలా వేస్తామో, బేస్ ప్లాన్ ఎలా వేస్తామో, అలాగా మన 10th బోర్డ్ ఎగ్జామ్కి ఒక ఫౌండేషన్ అనేది వేయాలి. ఎలా అంటే ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములాస్, నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ పదం కాన్సెప్ట్ ఎందుకు అంటున్నాను చాలాసార్లు అంటాను కదా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ ప్రజెంట్ జనరేషన్లో, నా టైంలో చూసుకుంటే, ఇప్పుడు ఒకసారి మనకు 2 సమ్లు ఇస్తారు, ఈ 2 చేయండిరా రేపు ఎగ్జామ్లో వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి, బాగా చేయండి రాస్తారంటారు. అందరూ ఏం చేస్తారు, దాన్ని బట్టి వెళ్ళిపోతారు, ఎగ్జామ్ రాసేస్తారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 10th అయిపోయి బీటెక్కి వెళ్తారు, ఇంటర్కి వెళ్తారు, అదే సమ్ వస్తుంది. మరి 10thలో సమ్ చెప్పారు కదా అంటే ఏ సమ్ సార్ అంటారు. అదే మీరు చేసింది ఏంటి, అతను ఇచ్చిన సమ్ని మీరు బట్టి ఎగ్జామ్లో రాస్తారు అంతే. సమ్ ఎలా చేస్తారో తెలీదు, అసలు ఎలా వచ్చిందో తెలీదు, ఆ కాన్సెప్ట్ ఏంటో తెలీదు, అసలు ఏం తెలియదు మీకు. సో ఎప్పుడైనా అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కాన్సెప్ట్ చదవాలి. ఏదో 2 బట్టి రాసేద్దాము అంటే అది అప్పటికి నీకు యూజ్ అవుతుంది, లైఫ్లో నీకు యూజ్ అవుతుంది. ఎప్పుడైనా అందుకే కాన్సెప్ట్ చదివితే నీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఒక సమ్ కాన్సెప్ట్ లేకుండా 2 సమ్స్ చేస్తే కాన్సెప్ట్తో 10 సమ్స్ చేయగలము. అది ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్సెప్ట్. ఎలాంటి ఇచ్చినా చేయగలవు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ ఆర్ ఎస్సీఆర్టీ. మీరు సపోజ్ సిబిఎస్ఈ అయితే ఎన్సీఆర్టీ ఫాలో, సిబిఎస్ఈ అయితే ఎన్సీఆర్టీ, స్టేట్ అయితే ఎస్సీఆర్టీ.
సో ఈ బుక్స్లో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి. అంతే, కాన్సెప్ట్ అన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు మొత్తం లెసన్ చదివేసి అంటే అది దట్ ఈస్ నాట్ వే ఆఫ్ ప్రిపరేషన్. కంప్లీట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక లెసన్లోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మనకి, అంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చదవాలి ఫస్ట్, అవి కంప్లీట్ చేయాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయాక మిగిలిన స్టఫ్ ఉంటుంది కదా అది చేసుకోవాలి. సో కంప్లీట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్. నెక్స్ట్ మేక్ ఎ షార్ట్ నోట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ చదివిస్తే మేము వదిలేస్తాము అంటే అవ్వదు. మీరు చదివింది ఒక 5 pages చదివితే మీకు దానిలో అర్థమైంది కనీసం ఒక 2 pagesలో కంప్రెస్ చేసి రాయగలగాలి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్లో ఉపయోగం ఏంటంటే ప్రతిసారి మీకు కావాల్సిన అనుకుంటే లెసన్ చదవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీరు సమ్మరైజ్ చేసి రాసుకునే 2 pages చదువుకుంటే లెసన్ అంతా వచ్చేసినట్టే, అర్థమైపోయినట్టే. దీన్ని ఏమంటారంటే సమరీ అంటారు. సమరీ అంటే మీరు చదివింది ఒక షార్ట్ నోట్లో ప్రిపేర్ చేయడం, దాన్ని సమరీ అంటారు. ఇలా సమరైజ్ చేసుకొని ప్రతి లెసన్ టు లెసన్ ఒక నోట్స్ పెట్టుకొని ప్రతి లెసన్ సమరైజ్ చేసుకొని పాయింట్స్ రాసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో ఫార్ములాస్ అనేవి ఉంటాయి, టాపిక్ అనేది ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పెండ్ ఎక్స్ట్రా టైమ్ ఆన్ వీక్ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్లో అయితే మీరు బాగా వీక్గా ఉన్నారో దాన్ని ఎక్కువ టైం పెట్టాలి. సపోజ్ మీకు మ్యాథ్స్ బాగా వచ్చి ఫిజిక్స్ రాదు, సో మీరు డైలీ చేసే దానిలో మ్యాథ్స్కి తక్కువ టైం ఇచ్చి ఫిజిక్స్ ఎక్కువ టైం ఇవ్వండి. వైస్ వెర్సా, ఒకవేళ మ్యాథ్స్ మీకు బాగా రాదు, ఫిజిక్స్ బాగా వచ్చు, సో ఫిజిక్స్ తక్కువ ఇచ్చి మ్యాథ్స్ ఎక్కువ ఇవ్వండి. సో అలాగా ఫస్ట్ ఈ 2 monthsలో చేసింది ఏంటంటే మనం వీక్ మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని కూడా స్ట్రాంగ్ సబ్జెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది ఫస్ట్ 2 monthsలో మీరు చేయాల్సింది. నెక్స్ట్ 2 monthsలో మీరు చేయాల్సిన ప్లాన్ ఏంటి? నెక్స్ట్ 2 months అంటే phase 2. phase 2లో మీరు చేయాల్సింది అంటే మంత్ 3 to 4. సో ఇందా చెప్పింది ఏంటి? సెప్టెంబర్, అక్టోబర్. ఇప్పుడు ఈ 2 months ఏంటి? నవంబర్, డిసెంబర్. ఈ 2 monthsలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంతవరకు ఒక బిల్డింగ్కి మనం బేస్ ప్లాన్ వేసాం. ఇప్పుడు ఆ బేస్ ప్లాన్ మీద పిల్లర్స్ అనేవి బిల్డ్ చేయాలి. పిల్లర్స్ అంటే ఏంటి? ప్రాక్టీస్. మీరు చేసింది అప్లై చేయాలి. ప్రాక్టీస్ అండ్ స్ట్రెంథన్. మీరు చేసింది అప్లై చేసి దాని మీద మీరు గ్రిప్ సాధించాలి. ఇలా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఇంపార్టెంట్. మీరు చదివేశారు, టాపిక్ వచ్చింది, ఫౌండేషన్ బిల్డ్ చేశారు, ఫార్ములాస్ వచ్చాయి, కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంది మైండ్లో. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? మీరు అప్లై చేయాలి దాన్ని కదా. సో సాల్వ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. 2-3 years పేపర్ తీసుకోండి, సాల్వ్ చేయండి, రాయండి, ఎగ్జామ్ రాయండి. సో అలాగా ప్రతి పేపర్ సాల్వ్ చేసినట్టు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ప్రతి పేపర్ కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నట్టే రాయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ డిఫరెంట్ మోడల్స్. ఇది ఎస్పెషల్లీ మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్. ఎందుకంటే సపోజ్ మ్యాథ్స్లో చాప్టర్ తీసుకోండి, స్టాట్స్ అంటే స్టాటిస్టిక్స్. ఇందులోనే మనకి 3 types ఉంటాయి. ఏంటి? మీన్, మీడియన్ మోడ్. ఓకే, ఈ 3 typesలో ఒక్కొక్క టైప్కి క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీన్కి క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది, మీడియంకి డిఫరెంట్ ఉంటుంది, మోడ్కి డిఫరెంట్ ఉంటుంది. అలాగా సపోజ్ మీ టెక్స్ట్ బుక్లో దీనికో 10, దీనికో 10 ఉన్నాయి. మీరేం చేస్తారు? సార్ చెప్పారని ఈ 10 ప్రిపేర్ అయిపోతారు, ఈ 10 ప్రిపేర్ అవుతారు, అన్నీ బట్టి కొట్టేస్తారు. ఎగ్జామ్కి వెళ్తే అదే 10 నుంచి కాకుండా అదే మోడల్లో మీకు నెంబర్లు మార్చేస్తారు క్వశ్చన్. అప్పుడు చేస్తారా? వాడు చేయడు. ఎందుకు చేయడు? ఎందుకంటే 10లో నువ్వు బట్టి పట్టిస్తావు. 10ని చదవలేదు, నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, బట్టి పట్టిస్తావు. అంటే వాటి సమ్ ఎంత వస్తుందో నీకు తెలుసు, వాటి యాడ్ చేస్తే వాటి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసు, ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ తెలుసు నీకు. అంటే జస్ట్ నెంబర్లు వేసి నీకు ఆ వాల్యూ గుర్తున్న వాల్యూ వేసేస్తావు నువ్వు, అండ్ నీకు సమ్ రాదు అక్కడ, జస్ట్ నువ్వు బట్టి పట్టిన వాల్యూస్ అవి. అందుకు డిఫరెంట్ మోడల్స్ అంటే ఇందులో ఒక మోడల్ ప్రాక్టీస్ చేయి, ఆ మోడల్ ఎలా వచ్చింది, ఏ ప్రాసెస్ చేసాము అనేది ప్రాక్టీస్ చేయి. ఇది ఒక టైం సేవింగ్ ప్రాసెస్ కూడా. 10 చేసి 10 ఒక 3 గంటలు 4 గంటలు చేస్తావు నువ్వు, అలా కాదు. ఒక్కొక్కటి ఒక ½ an hour చేయి, ప్రాక్టీస్ చేయి ఆ మోడల్ని. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా నీకు మోడల్ తెలుసు కాబట్టి ఈజీగా సాల్వ్ చేయగలవు. ఇది ప్రాక్టీస్ డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్. నెక్స్ట్ రివైజ్ యూజింగ్ సమ్మరీ నోట్స్. ఇందులో చెప్పినట్టు
సమ్మరీ నోట్స్ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసుకుంటావో వాటి ద్వారా నువ్వు చాలా బాగా రివైజ్ చేయగలుగుతావు. ఎందుకంటే లెసన్ నుంచి చదవాల్సిన పని ఉండదు నీకు. లెసన్ నుంచి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నావు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. వెంటనే నీకు ఫార్ములాస్ కావాలన్నా లేకపోతే ఏది కావాలన్నా వెంటనే రిఫర్ చేయగలవు. వెంటనే ఐడియా అనేది కూడా వస్తుంది. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సమ్మరీ నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, స్టార్ట్ టైమింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎగ్జామ్ కండిషన్స్. దీని అర్థం ఏంటంటే మనకి లాస్ట్లో మనకి హోప్ ఎగ్జామ్స్ అవన్నీ ఎందుకు ఎగ్జామ్స్ అన్ని పెడతారంటే ఎగ్జామ్లో మనకు ఉండేది 3 hours ఆఫ్ టైం. సపోజ్ 3 hours ఉంటే అందులోని ఇప్పుడు మన స్కూల్లో చేసినట్టు 3 hours అయిపోయాయి సార్ 5 minutes సార్ 10 minutes సార్ అని ఇంకా టైం తీసుకోవచ్చు స్కూల్లో. నీకు పబ్లిక్లో బోర్డులో అలా ఇవ్వండి, నీకు టైం పేపర్ లాగేసుకుంటారు వెంటనే. అందుకు నిన్ను నువ్వు అడాప్ట్ చేసుకోవాలి 3 hours టైంలో ఎగ్జామ్ రాసినట్టు. అంటే అడాప్ట్ చేసుకోవడం అంటే ఏంటి, నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి, అలా నేను అలవాటు చేసుకోవాలి. 3 hours రాసినట్టు అలవాటు చేసుకోవాలి. ఫాస్ట్గా రాయాలి, పర్ఫెక్ట్గా రాయాలి. అందుకు బోల్డ్ అని ఎగ్జామ్స్ పెడతారు మీకు, హోప్ ఎగ్జామ్స్ అని లేకపోతే వేరే ఎగ్జామ్స్ బోల్డ్ అని పెడతారు. అంటే ఆ 3 hours ఆఫ్ టైంని అడాప్ట్ చేయడానికి పెడతారు. సో ఆ టైం నువ్వు అలవాటు చేసుకోవాలి. 3 hours రాసినట్టు నేను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఫేజ్ 2. నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ఫేజ్ 3. ఫేజ్ 3 అంటే మంత్ 5 to 6 అంటే జనవరి అండ్ ఫిబ్రవరి. ఈ మంత్స్ నీకు క్రూషియల్. ఎందుకంటే ఫస్ట్ 2 monthsలో బేస్ ప్లాన్ వేసావు, ఫౌండేషన్ నేర్చుకున్నావు, కాన్సెప్ట్ నేర్చుకున్నావు. నెక్స్ట్ 2 monthsలో అప్లై చేసావు, ప్రాక్టీస్ చేసావు, వీక్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకున్నావు, మంచి ఫౌండేషన్ ఉంది, మంచి బేస్ ప్లాన్ ఉంది, మంచి ఫార్ములాస్ నేర్చుకున్నావు, అన్నీ చేసావు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేసావు. సో మ్యాక్సిమం నీ ప్రిపరేషన్ చేసావు. ఇప్పుడు ఈ 3 monthsలో నెక్స్ట్ 2 months నువ్వేం చేయాలి, డూ ఫుల్ సిలబస్ రివిజన్. అంటే ఎంతవరకు చేసావు అన్నీను, నీకు ఒక ధైర్యం వచ్చింది, అమ్మాయి నాకు అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఫుల్ సిలబస్ రివిజన్ చేయి. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ సమ్మరీ నోట్స్ యూజ్ చేసుకొని ఫుల్ సిలబస్ ఇంకోసారి రివిజన్ చేయి. అటెంప్ట్ వీక్లీ మాక్ టెస్ట్. స్కూల్లో పెట్టే మాక్ టెస్ట్ అవనివ్వండి, లేకపోతే మీ సొంతంగా ఇంట్లో చేసుకునే మాక్ టెస్ట్ అవనివ్వండి, ఇవన్నీ అటెంప్ట్ చేయి. ఎందుకంటే టైం అడాప్ట్ చేసుకోవాలి, మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వాలి, ఎగ్జామ్ రాయగల ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవ్వాలి. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్. చెప్పినట్టే ఒక 3 chapters నుంచి నీకు 10 marks వచ్చి ఓన్లీ ఇంకో సింగిల్ చాప్టర్ నుంచి 10 marks వస్తే దేని మీద ఫోకస్ చేస్తావు, దీని మీద చేస్తావు, దీని మీద కాదు కదా. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ఈ 3 chapters 3 hours చేసి నీకు 10 marks వచ్చి ఒక చాప్టర్ 1 hour చేసి 10 marks వస్తే ఏది గ్రేట్ నీకు, ఇదే కదా. సో అటెంప్ట్ వీక్లీ మాక్ టెస్ట్, ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ మీద ఎప్పుడైనా ఫోకస్ చేయి. నెక్స్ట్ ఇంప్రూవ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇంకా చెప్పినట్టే ఎగ్జామ్ 3 hours రాయాలంటే 3 hours రాస్తూ కూర్చోకూడదు. 3 hours 2.5 hours అనేది ఎగ్జామ్ రాస్తే హాఫ్ అన్ అవర్ అనేది ఏం చేయాలి, రీవెరిఫై చేయాలి. రీవెరిఫై అంటే ఏంటి, మీరు రాసింది మళ్ళీ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ రాసానా లేదా, ఫార్ములా కరెక్ట్గా వేసానా లేదా, ఆన్సర్ కరెక్టా కాదా, క్యాలిక్యులేషన్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవాలి. అలాగని ఇప్పుడు 2 hours 30 minutes అని చెప్పేసి ఫాస్ట్గా రాసేసి తప్పులు రాసేసి చేయకూడదు. అందుకే స్పీడ్ యాక్యురసీ. స్పీడ్ అంటే ఏంటి, ఫాస్ట్ రాయడం, యాక్యురసీ అంటే పర్ఫెక్షన్. సో అందుకే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్న కొద్దీ మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ఇది స్పీడ్ అండ్ యాక్యురసీ. సో ఇలాగా మీ ప్లాన్ని, ఈ 3 months మీ 6 months ప్లాన్ ఇలా మీరు వర్కౌట్ చేసుకుంటే ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్ వస్తాయి. నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ మీద, నాకు ఇలా చేసి నాకు 560 వచ్చాయి. సో ఇది నాకు కూడా ఎందుకు అయిపోవడం అందరికీ తెలియాలి, ఎవరైతే గైడెన్స్ లేదో వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేశాను నేను. సో ఇలాగ ఈ 3 months ఫేజ్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీ హెల్త్ కండిషన్, ఎందుకంటే హెల్త్ లేకపోతే అసలు ఏమీ లేదు. సో అన్నీ బేస్ చేసుకొని ఈ 3 months మీరు పర్ఫెక్ట్ 6 months చేసుకుంటే మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను 550+ అనేది గ్యారంటీ. ఎవరైతే ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయ్యి చేస్తారో, చేయని వారి గురించి నేను మాట్లాడుతున్నాను, ఎవరైతే చేస్తారో మీ అందరికీ 550+ గ్యారంటీ నేను ఇస్తాను.
సో స్టే మోటివేటెడ్, స్టే కన్సిస్టెంట్. ఎప్పుడు డీలా పడద్దు, నాకు రావట్లేదని చెప్పి చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. కన్సిస్టెంట్. ఈరోజు చేసి రేపు మానేయడం, లేకపోతే రేపు చేసి ఎల్లుండి మానేయడం కాదు, ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. కన్సిస్టెంట్గా ఉంటేనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కన్సిస్టెన్సీ లీడ్స్ టు రిజల్ట్స్, అంతే కదా. సో స్మాల్ డైలీ ఎఫర్ట్స్ లీడ్ టు బిగ్ సక్సెస్. అంటే మీరు రోజు చేసే చిన్న చిన్న పని, అంటే సపోజ్ మీరు ఈరోజు స్టార్ట్ చేశారు, ఈరోజు ఒక ½ అవర్ చేశారు, రేపు ఒక 1 అవర్ చేయండి, ఎల్లుండి ఒక 1.5 అవర్ చేయండి. అలాగా స్మాల్ ఎఫర్ట్స్ చిన్న చిన్నవి చేస్తున్న కొద్దీ లీడ్స్ టు బిగ్ సక్సెస్. మీరు చిన్న చిన్న ఇటుకలు పెడుతూనే పెద్ద బిల్డింగ్ కడతారు. అలాగే స్మాల్ డైలీ ఎఫర్ట్స్ లీడ్ టు బిగ్ సక్సెస్. నెక్స్ట్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇప్పుడు ఎవడో ఏదో చేసేస్తున్నాడు, మనం ఎందుకు చేయలేము అనే ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. అది తీసేయాలి. ఇవాళ క్వశ్చన్ ఇచ్చారు నీకు, నువ్వు చేయలేకపోయావు, దాన్ని వర్కౌట్ చేసావు, రేపు క్వశ్చన్ సాల్వ్ చేసావు. అంటే ఏంటి? ఇవాళ చేయలేదు రేపు నువ్వు చేసావంటే ఏంటి? నిన్నటికన్నా ఇవాళ నువ్వు ఇంప్రూవ్ అయ్యావు. ఇవాళ ఇంకోటి వచ్చింది, చేయలేకపోయావు, అది రేపు చేసావు. దాని అర్థం ఏంటి? ఇవాళ చేయలేదు రేపు చేసావు అంటే ఇవాళ కన్నా రేపు ఇంకా ఇంప్రూవ్ అయ్యావు. సో ఎప్పుడైనా నువ్వు ఏం చేయాలంటే నువ్వు నిన్నటితో కంపేర్ చేసుకో. నిన్న నేను చేయలేకపోయాను, ఇవాళ చేశానంటే నిన్నటి నుంచి ఇవాళ కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఇవాళ చేయలేకపోయాను, రేపు చేశానంటే ఇవాళ నుంచి రేపటికి నేను ఇంప్రూవ్ అయ్యాను. సో నువ్వు ఇంప్రూవ్ అయినట్టు నిన్నటితో నువ్వు కంపేర్ చేసుకో. వేరే వాడితో చేయకూడదు కంపేర్ ఎప్పుడు. వాడు ఎలా అంటాడో వాడిష్టం అదే. అందుకు నిన్నటితో నువ్వు కంపేర్ చేసుకో, వేరే వాడితో కంపేర్ చేయొద్దు ఎప్పుడు. నెక్స్ట్, బ్యాలెన్స్ స్టడీ ప్లస్ చెప్పినట్టు ఇందాక, ఎప్పుడు చదువు అంటే 10th ఎగ్జామ్స్ బోర్డ్ అని చెప్పేసి తినడం మానేయొద్దు, పడుకోవడం మానేయొద్దు. హెల్త్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ రెస్ట్. స్టడీకి ఇవ్వాల్సిన స్టడీకి ఇవ్వాలి, హెల్త్కి ఇవ్వాల్సిన టైం హెల్త్కి ఇవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి కూడా. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ లేనిది, రెస్ట్ లేనిది స్టడీ బాగా చదివే ఉపయోగం ఏమైంది ఎగ్జామ్ రాకపోతే కదా. కాబట్టి హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం ఉంచు, ఓకేనా. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే నీ పేరెంట్స్ నిన్ను నమ్ముతారు, నువ్వు నమ్ముతావు. ఈ 6 months చెప్పాను కదా, ఈ 6 months నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయితే నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నేను చేయగలను అనే ఒక నమ్మకం నీకు వస్తుంది, నువ్వు చేసి చూపించగలవు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇది ఆల్ ద బెస్ట్ ఫర్ 10th ప్రిపరేషన్ రోడ్ మ్యాప్. ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనుకో, ప్లాన్ అనుకో, రోడ్ మ్యాప్ అనుకో, ఏదైనా అనుకో, ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? రిజల్ట్, ఓకేనా. ఏంటి? రిజల్ట్. అందులో చెప్పినట్టు రిజల్ట్ అంటే జస్ట్ మార్క్సే కాదు, యూ నీడ్ టు బి క్లియర్ విత్ యువర్ కాన్సెప్ట్స్ ఆల్సో. కాన్సెప్ట్ బాగా నేర్చుకొని చేయగలిగితే యు ఆర్ నెంబర్ 1. ఈ 10th అయిపోయిన వెంటనే మీకు ఇంటర్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్ ఇస్ ప్యూర్లీ బేస్డ్. ఇప్పుడు మీరు ఐఐటి కానీ లేకపోతే బైపీసీ కానీ జాయిన్ అయితే ఇంటర్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్. అక్కడ మీకు బట్టి పడి రాసిద్దామంటే అసలు మీకు సోర్స్ కూడా ఉండదు, అది కూడా వీడియో చేస్తాను. సో కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా, ఈ మాట మీరు మర్చిపోకూడదు అసలు. ఇంకా కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది బాగా ప్రిపేర్ అవ్వండి, ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా బాగా చదువుకోండి. ఇది హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.